ఈరోజు ప్రపంచ విఖ్యాత మహావిజ్ఞానవంతుడైన బాబాసాహెబ్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని మన మిధాని ప్రాంగణంలో అతి ఉత్సాహంగా చాలా జనసంతోషంలో జరుపుకోవడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎంతో కింద స్థాయి నుంచి మరి ఆయన చదువుకుని ప్రపంచంలోనే విజ్ఞానానికి ప్రతిరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక పేరుని తెచ్చుకొని మరి ఆ విజ్ఞానాన్ని భారతదేశానికి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి దళిత నిమ్న జాతులకి అందించడానికి తన యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించారు. తను ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా అట్టడుగున ఉన్న జనాల కోసం, తన జాతి వాళ్ళ కోసం మరి వాళ్ళని ఏ విధంగా సంఘంలో సమానత్వంగా చూసుకోవాలనే తపన మీద ఎక్కువ ఆయన కృషి చేశారు. ఈ రాజ్యాంగాన్ని రచించడంలో మరి ఆయన కృషి, ఆయన పెట్టింది పేరుగా మరి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని, అదేవిధంగా మరి నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా వేరే వాళ్ళతో సమానంగా చూసుకునే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మరి ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఈ మిధాని అనే పబ్లిక్ సెక్టర్లో మేము ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే ఆయన పెట్టిన భిక్షే. మాలాగే భారతదేశంలో అనేక మంది నిమ్న వర్గాలు కొంతవరకు ఆయన రాసిన రాజ్యాంగాన్ని మరి అందులో ఉన్న రిజర్వేషన్ని తీసుకుని మరి కొంతవరకు బాగుపడ్డ మాట వాస్తవం. అలాగే కాకుండా ఇంకా చాలా అట్టడుగు వర్గాలలో ఇంకా చాలా అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్న ఉద్యోగస్తులు కొంతవరకు కృషి చేయాలి. అలా చేసి సమానత్వం అనే వారు ఏదైతే భావించారో మనం కనుక అలా చేయగలిగితే వారి యొక్క ఆశయాలు కొంతైనా నెరవేర్చినట్టే ఉంటుంది. మరి ఈ మిధానిలో మాకు మేనేజ్మెంట్ వారు మేము ఏం డిమాండ్లు పెట్టినా కానీ చాలా వరకు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. వాటిని కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మిధాని ఎంప్లాయీస్ అయితేనేమి, ఎవరైతే టెంపరీగా వర్కులు చేస్తున్నారో వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, వారికి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి తీసుకోవాలి కంపెనీలో అని చెప్పి మేనేజ్మెంట్ కోరడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించారు. మరి ఈరోజు ఈ అంబేద్కర్ బర్త్డేని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జరుపుకోవడంలో మా అసోసియేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్ వారు కూడా అందరూ చాలామంది పాల్గొన్నారు. ఇక్కడ చాలా ఘనంగా జరిగిన ఈ ఉత్సవాలు జరిగినందుకు వీరికి మేనేజ్మెంట్ వారు మరి సహకరించినందుకు మేనేజ్మెంట్ వారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ఎవరైతే జిఎంలు ఆనంద్ కుమార్ గారు కానీ, అదేవిధంగా విజయశంకర్ గారు కానీ, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు కానీ వీళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సక్సెస్ కావడానికి ఈ కమిటీ వాళ్ళు కూడా చాలామంది చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డేకి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భూమి మీద నడిచిన ప్రత్యక్ష దైవం. ఈ భూమి మీద 133 కోట్ల మంది దేవతలు ఉండకపోవచ్చు, కానీ అంబేద్కర్ అనే ఒకరు లేకపోతే ఈ భూమి మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకి న్యాయం జరిగేది కాకుండా అలాంటి వ్యక్తి పుట్టడం మన అందరికీ ఆశాజ్యోతి. అదేవిధంగా మట్టికి స్వాతంత్రం తెచ్చిండు మహాత్మా గాంధీ గారు, మనుషులకి స్వాతంత్రం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అంటరానితనం నుంచి మొదలు పెడితే ఈ దేశానికి ఎనలేని సేవ చేశాడు. అంటరానితనం కావచ్చు, శ్రీ విద్య కావచ్చు, ఆయనకు లా మినిస్టర్ కానీ ప్రతి పదవి కూడా తను పేదల కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
ఈ యొక్క కార్యక్రమం మిధానిలో జరుపుకోవడము మిధానిలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయిన డాక్టర్ ఎస్కే జా గారు, మరి జిఎంహెచ్ఆర్ గారు, మా మేనేజ్మెంటు, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్స్ ప్లస్ నాతో కార్మికులందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని చాలా ఘనంగా అంబేద్కర్ గారికి బర్త్డే చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మిధాని మేనేజ్మెంట్ కూడా మాకు ఎకనామికల్గా సహకరించింది. వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక జరగబోయే కార్యక్రమంలో కూడా ఇంకా అంబేద్కర్ గారికి ఘనమైన సన్మానం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ వారికి ప్లస్ మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కంటే ఘనంగా జరుపుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 400 మంది పైకి వచ్చారు, మరి ఈసారి కూడా 400 పైకి రావడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్ అయినటువంటి మా కంపెనీ ఎండి గారు ఎస్కే జా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ టెంట్ ఉందన్న టెంట్ కింద మనుషులు ఉన్నామంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లే అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒకనొక టైంలో ముట్టుకుంటే తప్పు, పట్టుకుంటే తప్పు, నిలబడితే తప్పు, ఎందుకు నిలబడ్డావు, ఎందుకు ముట్టుకున్నావు, ప్రతి రకాలుగా ఏదించినటువంటి జనాలు ఉన్నారు. అలాంటి టైంలో మరి నేను ఉన్నానని చెప్పేసి అంబేద్కర్ ముందుకు రావడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అతను వెనకన్నటువంటి ఆ జనాలు ఒక్కొక్కటి అందరినీ మోటివేట్ చేసుకుంటూ పోలించిండు, సమీకరించిండు, పోరాటం చేసిండు. ఇలాంటిది ఈరోజు ఆడవాళ్ళకి ఏవైతే ఉన్నాయో మగవాళ్ళకి అవే ఉండాలి. ఆడ మగ డిఫరెన్స్ ఉండకూడదు. మగవాళ్ళకి శాలరీ ఎంత వస్తుందో అదేవిధంగా ఆడవాళ్ళ శాలరీ అదే రావాలి. ఆస్తి హక్కు కావచ్చు, సమాన హక్కు కావచ్చు. మరి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే మరి అంబేద్కర్ గారి ఆ రోజు మరి పిల్లల్ని వదిలిపెట్టి మన కోసం పోరాటం చేసి ఈరోజు మన ఓటు హక్కు కల్పించిండు. సమాన హక్కులు ఆడవాళ్ళకి కల్పించిండు, సమాన హక్కులు మగవాళ్ళకి కల్పించిండు. ఇలాంటివన్నీ ఈరోజు మేము నిలబడి ఈరోజు డ్రెస్ చేసుకున్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అని చెప్పేసి నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే ఈరోజు మనం ఇక్కడ నిలబడే మనుషులం కాదు, ఇక్కడ నిలబడించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగలాగా జరుపుకున్న ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. స్పెషల్గా ఏంటంటే అంబేద్కర్ పుట్టింది ఇండియాలో అయితే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీలు బాగా చేసుకుంటున్నాయి. దురదృష్టకరం ఏంటంటే ఇండియాలో ఒక అతన్ని ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి దానికి ప్రచారం చేస్తున్నటువంటి జనాలు ఉన్నారు ఇక్కడ. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ ఒక్కడి వాడు కాదు, అంబేద్కర్ అందరి వాడని చెప్పేసి మీరు గుర్తించాలి. రాజ్యాంగం అనేది ఒకరి కోసం రాయలేదు, అన్ని రకాల జనాల కోసం, అన్ని మతాల కోసం, అన్ని ప్రాంతాల కోసం రాసినటువంటి వ్యక్తి. దాన్ని మీరు అర్థం చేసుకొని దయచేసి ఇంకా ముందు కూడా ఇలాంటి పండుగలు ఇంకా అద్భుతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిధాని మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా చీఫ్ గెస్ట్ మా ఎస్కే జా గారు, మా జిఎంహెచ్ఆర్ గారికి, మా అసోసియేషన్ ప్రెసిడెంట్లకు, అసోసియేషన్ ఆఫీసర్లకి, మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మా అసోసియేషన్ కమిటీ వారు 3 రోజులుగా పగలు రాత్రి నిద్ర లేకుండా చాలా రకాలుగా కష్టపడితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేయగలం. అయినా కానీ ఈరోజు ఎవరికి అంత హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మీకు కష్టపడమని ఫీల్ లేదు. అంబేద్కర్ నడిచినటువంటి గాడిలో మీరు నడుస్తున్నామని హ్యాపీనెస్తో ఇంతకాలం చేస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులు కావచ్చు, మా సెషన్ వారికి కావచ్చు, మరి మా తోటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్.